Hi, I'm Shraddha Srinath. Please like, share and subscribe to the Movies For You YouTube channel. నార్దన్ టొవినో థామస్ గారు లీడ్ రోల్లో చేసిన ఈ సినిమా ఈ రోజు నెట్ 12కి ఆహా వీడియోలో స్ట్రీమ్ అవబోతుంది. మరి నేనెలా చూసా అంటారా? మలయాళం లాంగ్వేజ్లో ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్లో ఉంది. సో ముందుగానే చూసేసి రివ్యూ మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ వీడియోకి ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా, కొట్టేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టోరీలో ఏంటంటే చంద్రప్రకాష్ ఒక పెద్ద న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్. ఒక పొలిటీషియన్ వల్ల తన లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది బేసిక్ ప్లాట్ లైన్. జర్నలిస్టులు వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ని, వాళ్ళు చేసే పనులని చాలా రియలిస్టిక్గా చూపించారు. జర్నలిజంని ఒక ప్యాషన్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళ కోసం ఈ మూవీలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, డెఫినెట్గా రిలేట్ అవుతారు. టొవినో థామస్ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగా డిజైన్ చేశారు అండ్ నెగిటివ్ షేడెడ్గా ఉంటుంది. అసలు కొన్ని సీన్స్లో వీడు మనిషేనా అనే ఫీలింగ్ తెప్పించిన క్యారెక్టరైజేషన్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో పక్క ఛానల్ బాస్కి కాల్ చేసి నా మీద నెగిటివ్ క్యాంపెయిన్ ఆపకపోతే మీ అమ్మాయి ప్రైవేట్ వీడియోస్ లీక్ చేస్తా అంటాడు. ఆ లెవెల్లో ఉంటుంది. మరి అంత నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ చేయడం వల్ల కావచ్చు చాలా కొత్తగా అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సింపుల్గా ఉన్న సీన్స్ని కూడా బాగా ఎలివేట్ చేసింది. ఫోన్ కాన్వర్సేషన్స్ దగ్గర వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ క్లైమాక్స్. ఒక కోర్ట్ రూమ్ ఎపిసోడ్ ఉంటుంది, దాన్ని సూపర్గా ఎగ్జిక్యూట్ చేశారు. చంద్రప్రకాష్గా చేసిన టొవినో థామస్ గారు యాక్టింగ్ ఎరగదీశారు. ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ అసెట్ ఫర్ మలయాళం సినిమా. టొవినో గారు కాకుండా లాయర్ రోల్ చేసిన వాళ్ళు అండ్ ఆపోజిట్ ఛానల్ జర్నలిస్ట్ చేసిన వాళ్ళు కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూల వరకు మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎంటర్ అవ్వదు. ఫస్ట్ హాఫ్లో ఒక 3 to 4 సీన్స్ మినహాయించి మిగతావి అంతా ఫిల్లర్స్ లాగా అన్నెసెసరీ అనిపిస్తాయి. ప్రిడిక్టబిలిటీ ఇంకొక మేజర్ నెగిటివ్. నెక్స్ట్ వచ్చే సీన్ని ఈజీగా ప్రిడిక్ట్ చేసేస్తాం. పెద్దగా హై ఇచ్చే సీన్స్ కానీ ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ లేవు. ప్రిడిక్టబుల్గా ఉండింది కానీ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ని డ్రైవ్ చేసే ముందు సీన్స్ని సరిగ్గా రాసుకోకపోవడం వల్ల ఆ ఇంపార్టెంట్ సీన్స్లో మ్యాటర్ ఉన్నా అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. ఇంటర్వెల్కి మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యాక కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపించినా సెకండ్ హాఫ్లో హీరో రైజ్ అయ్యే విధానం చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. ఒక 2 సార్లు ఫక్ అనే వర్డ్ వస్తుంది అంతే. వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.